నమస్కారం, జేఎన్ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతుంది ప్రశాంత్. ఇక వార్తల వివరాలు. సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ దుర్గా టాక్సీ యూనియన్ టాటా మ్యాజిక్ ఆధ్వర్యంలో డే నైట్ జంక్షన్ నుండి 7 రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మొత్తం కలిపి 30 సెకండ్లు సరిపోతావు. ఇది నేరుగా ఉండదు. బండి మీద డిగ్రీ కళాశాల లెక్చరర్స్ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన జిల్లా జేఏసీ నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు, హనుమంతు సాయిరాం. ప్రారంభించిన ఈ శిబిరాన్ని, నిరాహార దీక్ష శిబిరం మరి రాష్ట్ర విభజన జరిగి 57 రోజులుగా రాష్ట్ర విభజన ప్రకటన జరిగిన తర్వాత 57 రోజులుగా సీమాంధ్రలో ఉన్న ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ జరిగిన ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 57 రోజులుగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. మరి అందులో ఏపీ ఎన్జిఓస్ 12వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. వారితో పాటుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితేనేమి, మరి మున్సిపల్ ఎంప్లాయీస్, జిల్లా పరిషత్ అన్ని వర్గాల మరి ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే మరి విడతల వారీగా ఇంకా సమ్మెలోకి వెళ్ళని అన్ని వర్గాలను కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో మరి అందరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంప్రదించడం జరిగింది. మరి ఒక్కొక్కరు వారికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి అన్ని సంఘాలు కూడా ఆల్మోస్ట్ ఈ 30వ తేదీకి అన్ని రకాల సంఘాలు కూడా ఇందులో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి డిసైడ్ చేసి మరి అందులో భాగంగా ముందుగానే మరి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కూడా ఇందులోకి వచ్చినందుకు 16వ తేదీ 16 అర్ధరాత్రి నుంచి కూడా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ స్ట్రైక్ లోకి వచ్చినందుకు వారందరికి కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి వారు శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా మరి నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా వారికి ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీకు తెలుసు, ఇది మేధావి వర్గం. ఎందుకంటే రాష్ట్ర విభజన అంటూ జరిగితే మనకి ఏ రకంగా నష్టం జరుగుతుంది, విద్యార్థులకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఉద్యోగులకు ఏ రకంగా, అలాగే రైతులకి, మరి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ పరంగా ఏ రకంగా నష్టం అవుతుంది, ఇవన్నీ కూడా మీరు మరింత లోతుగా, ఎందుకంటే మేము ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మీరు మేధావి వర్గమైన మీరు ప్రజల్లోకి అసలు ఈ రాష్ట్ర విభజన జరిగితే ఏ సెక్టార్లో ఏ రకమైన నష్టం జరుగుతుందో మీరు మరింత వివరించాల్సిన ఆవశ్యకత ఉంది సార్. మరి దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా మీరు స్టూడెంట్స్కి అయితేనేమి మరి ప్రజల్లో కూడా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఉద్యమాన్ని మరింత గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్ళాలి మనం. అందులో భాగంగానే మరి సర్పంచుల ఆధ్వర్యంలో, మరి వాళ్ళు ఎందుకంటే నాన్ పొలిటికల్ సర్పంచులు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మనం అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు వేస్తా ఉన్నాం. అవసరం మరింత సహకరించాల్సిందిగా, ఎందుకంటే మేధావర్గమైన మీరు మరి రాష్ట్ర విభజన జరిగే నష్టాన్ని మరింత లోతుగా మీ సమాచారాన్ని నీటిపారుదల శాఖ ఇంజనీర్స్ కూడా మరి వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకు లేట్ చేశారంటే ఇంతవరకు రైతులకు నీరు అందించాల్సిన అవసరం. ఆ తర్వాత అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, వర్కింగ్ క్లాస్, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, ఈరోజు ఒక్కటి చెప్పాలి, ఆర్టీసీని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే అందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 3 days కంటిన్యూగా లీవ్ అయితే we can't get the employment in our state properly and nobody have rights to bifurcate our state. We should be one. That means we should continue this Samaikandra to keep the state combined. Jai Samaikandra. మాట్లాడతారు 2 నిమిషాలు. అంటే ఇది చెప్పి వేతాళ ప్రశ్న అడిగినట్లు అడిగేట విక్రమార్కుడు, ఏం అలా అంటున్నావు అని. అంటే సమైక్యంగా అది ఎప్పుడు బాగుంది, అందరికీ ఒప్పిద్దనే ఉంది. అయితే కమ్యూనికేషన్ ప్రాబ్లం. వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేది అన్నారు.
ఈ తొందరలో 1,000 బట్టి 2,000 చూపిస్తే ఆవిడేమనుకుంటుంది ఈ టైంలో వాళ్ళు ఎందుకు రావడం అర్థం కాలేదు. మన భాష, మన రాష్ట్రం, మన భాష, మన పోరాటం తెలుగుదలే తెలాలి. ఎవడు అబ్బా సంపురా, ఎవడు ATM, Aditya Institute of Technology and Management, Technically, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU-K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Technically. Phone 94401 95534. Counseling code ADI. రిమ్స్ మెడికల్ కళాశాల తరగతులను ఆపివేయాలని సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని స్థానిక జేఏసీ నాయకులు కోరారు. అక్కడ కడప కూడా ఆపిస్తారు సార్. మరి మనం ఇది సీట్లకి రావేమో సార్, ఎందుకంటే అప్పటికి మనం స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని ఎన్ని చేయాలి. మన 1 వీక్ ఏమైపోతుంది సార్, కడపలో అయిపోతుంది ఆపిస్తారు సార్. కడపలో అయిపోతుంది, మీరు ఆపిస్తారా? కడప మేము అది మాట్లాడుతాం సార్. కడపలో మాట్లాడుతాం. సరే, మన లాంగ్ చేస్తానికి బెనిఫిట్స్ దృష్టిలో పెట్టుకుని అలాగే అంటే మనం అడ్డీల్ చేయలేం కదా సార్. ఇప్పుడు ఏదో యాక్టివిటీస్ వ్యతిరేకిస్తూ ఈ రోజు 57 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా పెద్ద కార్యక్రమాలు జరిపాం. రెండోది ఏంటంటే నిన్న బంద్ చాలా సక్సెస్ఫుల్గా శ్రీకాకుళం జిల్లాలో జరిగినందుకు శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, కొత్తగా వ్యాపార సంఘాలందరికీ కూడా మరి అందరు కూడా మా తాలూకా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితేనేమి, మరి జిల్లా పరిషత్ ఎంప్లాయీస్ పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. అలాగే ఐసీడీఎస్ ఎంప్లాయీస్ మరి ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. లెక్చరర్స్ కూడా సమ్మెలోకి వస్తున్నారు. అలాగే మరి ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా సమ్మెలోకి రావడం జరిగింది. మరి అన్ని వర్గాలు ఎవరెవరైతే సమ్మెలోకి రారో వాళ్ళందరూ కూడా ఈ 30వ తేదీలో అందరూ కూడా మొత్తం సర్వజనుల సమ్మెగా అది తయారవుతూ ఉంది. ఇప్పటికే చాలా వర్కింగ్ క్లాస్ ఇక్కడ సమ్మెలో పార్టిసిపేట్ చేయని వాళ్ళంటూ ఎవరు లేరు. ఒక్క ఎమర్జెన్సీ సర్వీస్ డాక్టర్స్ తప్ప అందరూ కూడా సమ్మెలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రకటన చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో మరి గ్రామంలో పనిచేసిన అందరూ ఉపాధ్యాయుడు అయితేనేమి, మరి విలేజ్ సెక్రటరీ, విఆర్ఏ, అలాగే అంగన్వాడీ, మరి ఆశా వర్కర్, ఏఎన్ఎం వీళ్ళందరితో పాటుగా ఒక కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అనే దీంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గ్రామ కమిటీలకి, అక్కడ ఉన్న మండల స్థాయి కమిటీలు అయితే జిల్లా కమిటీలు వెళ్ళి ఈ ఉద్యమాన్ని రైతు ఉద్యమంగా మారే పరిస్థితి కూడా త్వరలో ఉంది. మేమంతా కూడా గ్రామాలకు కూడా వెళ్తా ఉన్నాం. రేపటి నుండి మేము మండల స్థాయిలో కూడా పర్యటించి మరి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దానిలో భాగంగా రేపు మండల పర్యటనలు కూడా వెళ్తా ఉన్నాం జిల్లా స్థాయి నుండి. పడి 44వ రోజు, అంటే ఎక్కడైతే తెలంగాణ 42 రోజుల సర్వజనుల సమ్మె అన్నారో దానికి మించింది ఈరోజు మా సమ్మె. ఈరోజు కూడా ఇప్పుడు అన్ని వర్కింగ్ కూడా ఈరోజు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా ఈరోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. అలాగే ఇంజనీరింగ్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ నుండి ఎస్సీ వరకు కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ విధంగా రోజు రోజుకి ఉద్యమం బలోపేతం అవుతుంది. అలాగే నిన్న బంద్ కూడా సంపూర్ణంగా కర్ఫ్యూ వాతావరణంలో జరిగింది. ఈరోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా బంద్కు పిలిపించాం బస్సెస్ని. రేపు కూడా బస్సెస్ బంధిస్తాం. 27, 28 అన్ని జాతీయ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, బిఎస్ఎన్ఎల్, అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు కూడా మూసివేసి సెంట్రల్ గవర్నమెంట్కి నిరసన తెలియజేస్తాం. కాబట్టి ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ వేరే మన కేంద్ర మంత్రులు, ఎంపీలు వెంటనే ప్రజల మనోభావాన్ని మన్నించి రాజీనామా చేసి ఉద్యమ బాటలో రావాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర మంత్రులు కనబడటం లేదని జడ్పీ ఉద్యోగులు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో
స్థానిక ఏడ్రోడ్ల జంక్షన్ కోడ్ల వరకు రాష్ట్ర మంత్రుల యొక్క ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అయ్యా రాజకీయ నాయకులు రాజకీయ ప్రతినిధులు సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళ బుధవారాలు కూడా ప్రైవేటు బస్సులను నిలిపివేయాలని జిల్లా జేఏసీ పిలుపు మేరకు స్థానిక ఓబీఎస్లో బస్సు యొక్క గాలిని తీసివేశారు. ఏపీ ఆడిట్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోం నుంచి ఓబీఎస్ వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు మరియు మానవహారం చేశారు. శ్రీకాకుళం బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. జానపద కళా ప్రదర్శనలు, భారీ మందుగుండు కాల్చి వైభవపేతంగా అనుపు కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.